వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇటీవలే కొంతమంది మంత్రుల్ని సింగపూర్ పంపించి పరిపాలనకి సంబంధించినటువంటి మెళకువలు నేర్చుకుని రమ్మని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. వాళ్ళకి ఆయనదైనటువంటి స్టైల్లో ఒక టాస్క్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి అనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గానికి కొత్త తరహా పనితీరు ప్రమాణాలను నిర్దేశిస్తున్నారు. ఇటీవల సింగపూర్ పర్యటనకు వెళ్ళిన మంత్రుల బృందానికి ఆయన ఇచ్చిన తాజా టాస్క్ చూస్తే ఇదేదో సాధారణంగా ఊరికే పంపించినటువంటి విదేశీ టూర్ కాదు అనేది చాలా స్పష్టమవుతుంది. చూసి రావడం కాదు, నేర్చుకుని అమలు చెయ్యాలి. ఇదే చంద్రబాబు గారి సందేశంగా చాలా స్పష్టమవుతుంది. సింగపూర్లో మంత్రులు కేవలం సమావేశాలకు హాజరు కాలేదు. నగర అభివృద్ధి, డిజిటల్ గవర్నెన్స్, పారిశ్రామిక విధానాలు, జలవనరుల నిర్వహణ, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ వంటి అంశాల మీద ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. ఒక చిన్నపాటి భూభాగం, పరిమిత సహజ వనరులు ఉన్న దేశం ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగిందో అక్కడి పరిపాలనా నమూనాలను కూడా వాళ్ళు అక్కడ పరిశీలించారు. ఇప్పుడు ఇదే మోడల్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి అనుగుణంగా ఎలా మార్చుకోవాలి అన్న దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం కూడా చేశారు. ప్రత్యేకంగా అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడంలో సింగపూర్ అనుభవాన్ని వినియోగించాలి అని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. స్మార్ట్ రోడ్స్, ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్, జీరో వేస్ట్ మేనేజ్మెంట్, డిజిటల్ ఫైల్ ట్రాకింగ్ ఈ అంశాలని శాఖల వారీగా అమలు చేయాలి అని మంత్రులకి బాధ్యతలు అప్పగించారు. పాలన అంటే ఫైళ్ల గుట్టలు కాదు, ఫలితాల వేగం. ఈ మాట గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ. అంటే పాలన అంటే ఫైళ్ల గుట్టలు కాదు, ఫలితాల వేగం అనేటువంటి భావాన్ని ప్రభుత్వ యంత్రాంగంలో నాటాలి అనేటువంటిది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రతి మంత్రి తమ పర్యటన మీద సమగ్ర నివేదిక ఇవ్వడమే కాకుండా అసలైనటువంటి టాస్క్ వచ్చే 100 రోజుల్లో తమ శాఖలో అమలు చేయబోయే కనీస 3 వినూత్న సంస్కరణలని ప్రతిపాదించాల్సి ఉంటుంది. 100 రోజుల టాస్క్. సేమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే ఫలితాలు వచ్చాయో ఈ 100 రోజుల టాస్క్ ఏదైతే ఇచ్చి ఆ 100 రోజులు కూడా, ఎందుకంటే టీచర్లు చెప్పారు ఆ 100 రోజులు కనీసం మమ్మల్ని కంటి మీద కునుకు లేకుండా చేశారు, నిజంగానే మమ్మల్ని అంత కష్టపెట్టారు అని చాలా గర్వంగా చెప్పుకున్నారు వాళ్ళు. ప్రతి ఉపాధ్యాయులు కూడా చాలా గర్వంగా చెప్పుకున్నారు, ప్రభుత్వం మమ్మల్ని 100 రోజులు టార్చర్ పెట్టిందండి అని. ఎందుకు? ఫలితాలు చూసాంగా ఆల్రెడీ ఎలా వచ్చాయనేది. అందుకు చాలా గర్వంగా చెప్పుకున్నారు. మాకు ఛాలెంజ్ ఇవ్వండి సార్, మేము నిరూపిస్తాం అని చెప్పి టీచర్లే అంటే మరి మంత్రులు ఏం చేయాలి? సో ఇప్పుడు వాళ్ళకు కూడా ఈ 100 రోజుల్లో అట్లీస్ట్ మినిమం 3 కొత్త సంస్కరణల్ని వాళ్ళు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఆ 100 రోజుల్లో దాన్ని పూర్తి చేయాలి, ఫలితాలు దాని మీద చూపించాలి. సో ముఖ్యమంత్రి గారు ఈ టూర్ని పర్ఫార్మెన్స్ బేస్డ్ గవర్నెన్స్తో అనుసంధానించడం జరిగింది. శాఖల పనితీరుని కొలిచే కొత్త ప్రమాణాలకి ఇది ప్రారంభ సంకేతంగా భావిస్తున్నారు. పెట్టుబడిదారులకి రెడ్ కార్పెట్ గవర్నెన్స్ అందించడం ఈ మిషన్లో కీలక అంశం. సింగపూర్ తరహాలో వేగవంతమైనటువంటి అనుమతులు, పారదర్శకమైనటువంటి ఫైల్స్ క్లియరెన్స్ వ్యవస్థ, అవినీతి రహిత పరిపాలనని తీసుకురావడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. దీంతో అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడం, ఉద్యోగావకాశాలు పెంచడం, నగరాలని ఆధునీకరించడం సాధ్యమవుతుంది అనేది అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఈ విదేశీ పర్యటనల్ని విమర్శిస్తోంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం గత 5 ఏళ్ల రాష్ట్ర పరిపాలన వెనక్కి వెళ్ళింది, ఇప్పుడు ప్రపంచ ప్రమాణాలని అందుకోవాలి అంటే గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ నేర్చుకోవాల్సిందే అని కౌంటర్ ఇస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఈ విదేశీ పర్యటనని ఆయన విమర్శిస్తున్నారు. సరే, ఆయన వ్యక్తిగత పర్యటనకు వెళ్ళారు, దాన్ని ఎవరు తప్పట్టకూడదు, ఎవరైనా వెళ్ళొచ్చు. గతంలో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించే సింగనమల ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారి భర్త, అలాగే ఇంకా కొంతమందిని ఒక విదేశీ పర్యటనకు పంపించారు. ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి సలహాలు ఇవ్వాలి, స్టడీ చేయాలి అని చెప్పి ఆయన్ని, అలాగే ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ విదేశీ పర్యటనకి పంపించారు. మరి అప్పుడు విదేశీ పర్యటన తప్పు కాదా? ఇది గుర్తు తెచ్చుకోవాలిగా. అబ్బే, అది లేదు. నారా లోకేష్ మొన్న ఫలితాలు వచ్చిన తర్వాత టీచర్ని దాదాపు ఒక 32 మందిని అనుకుంటా, 32-40 మందినో, కరెక్ట్గా ఫిగర్ తెలియదు, వీళ్ళందరినీ విదేశాలకు పంపించారు. సింగపూర్కి అనుకుంటా పంపించింది. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఒకసారి స్టడీ చేయండి, చేసి ఆ ప్రమాణాలని మన దగ్గర ఎలా చెప్పగలం, ఏం చేయగలం ఇక్కడ అనేది మీరు చేయండి అని పంపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇదే టీచర్లని పాకిదొడ్లు కడగడానికి, వాటి ఫోటో తీసి పెట్టడానికి,
మందుబాబులు వైన్ షాపుల ముందు నించుంటే ఆ క్యూల్ని సరిచేయడానికి టీచర్లను వాడుకున్నారు. ఎంత తేడా ఉంది? బెస్ట్ ప్రాక్టీసెస్ నేర్చుకోవాలి అని చెప్తుంది. ఇక్కడైతే మీకు బెస్ట్ ప్రాక్టీస్లు అవసరం లేదు, ఏం లేదు, తీసుకెళ్ళి అక్కడ లైన్లో నించోబెట్టండి, వాళ్ళు కొనుక్కునేదాకా మీరుండి లైన్లో లైన్లన్నీ కూడా సరిచేయండి, వాళ్ళ చేత తాగించండి. మీరు విద్య చెప్పాల్సిన పని లేదు, మీరు అక్కడ వాళ్ళని తాగించండి. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటిది. ఏం చేశారు టీచర్లకి? సో కౌంటర్లు ఎన్కౌంటర్లు అనేది పక్కన పెడితే ఇక్కడ కేవలం ఒప్పందాలు కుదుర్చుకోవడం కాదు, వాటిని క్షేత్రస్థాయిలో ఫలితాలుగా మార్చాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారు అని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడంతా ఒక్కటే ప్రశ్న, సింగపూర్లో నేర్చుకున్న పాఠాలు ఫైళ్లకే పరిమితం అవుతాయా, లేక నిజంగానే ఆంధ్రప్రదేశ్ పాలనలో కనిపించే మార్పులకి దారి తీస్తాయా? దీనికి సమాధానం వచ్చే 100 రోజుల్లో మంత్రుల పనితీరే సమాధానం చెప్తుంది. అయితే ఇందాక మనం అనుకున్నాం, ఫైళ్లకే పరిమితం అవుతాయా, లేదు ఏం చేస్తారు అన్నటువంటి దాని దగ్గరికి, రైట్? చిన్న ఎగ్జాంపుల్, మనం తీసుకొచ్చినటువంటి ఒక సమస్యనే మళ్ళీ ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుంది. ఒక రిటైర్డ్ కర్నల్ భారతదేశ సైన్యంలో పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు 88 ఏళ్ళు, 2 మోకాళ్ళకి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఆయనకున్నటువంటి భూమి ఆయనకే తెలియకుండా, ఆయనకు సంబంధించి ఆయన అనుమతి లేకుండా ఆయన బంధువులే, అధికారులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరితో కలిసి వాళ్ళ పేరు మీద బదలాయించేసుకున్నారు. కనీస కమ్యూనికేషన్ లేకుండా. నాకు అన్యాయం జరిగింది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన మొరపెట్టుకుంటే, భారత మాజీ సైనికుడు ఆయన మొరపెట్టుకుంటే వార్ధక్యంలో అచ్చెన్నాయుడు గారిని కలిశారు, అనగాని సత్యప్రసాద్ గారికి ఫోన్ చేశారు. అయినా సరే ఆయనకి ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదు. కనీసం అక్కడ కలెక్టర్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కానీ ఆయనకి కనీస సమాధానం కూడా ఇవ్వడం లేదు. మరి దీన్ని ఏమనాలి? అంటే ఇందాక అనుకున్నాం, మళ్ళీ మాట్లాడుకున్నాం, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకుని అనుకున్నాం కదా, పరిపాలనలో ఏం చేస్తారు వీళ్ళు అనేటువంటిది. పారదర్శకమైన ఫైల్స్ క్లియరెన్స్ వ్యవస్థ, ఇవన్నీ కూడా పెట్టుబడిదారులకి రెడ్ కార్పెట్ ఇవన్నీ కూడా పక్కన పెడితే అది వేరు. పర్ఫార్మెన్స్ బేస్డ్ గవర్నెన్స్ అని కూడా అన్నారు కదా, ఇది ఒకటి. అట్ ద సేమ్ టైం ఈ సమగ్ర నివేదిక 100 రోజుల్లో వాళ్ళు అమలు చేయబోయేది. 100 రోజుల్లో అవసరం లేదు, ఇప్పటికి దాదాపుగా 2 నెలల పైన అవుతుంది అక్కడ ఆ సమస్య గురించి మాట్లాడి. ఇప్పటివరకు ఆయనకే కాదు, చిత్తూరు దగ్గర ఉన్నటువంటి ఒక రైతు, ఆయనకి సంబంధించి కూడా ఇప్పటికీ ఎటువంటి న్యాయం జరగలేదు. అంటే వీళ్ళని ఎక్కడికి పంపించినా, మంత్రుల్ని కానీ వేరే వాళ్ళని కానీ ఎక్కడికి ట్రైనింగ్కి పంపించినా, ఏం చేసినా క్షేత్రస్థాయిలో అసలు ఫలితం అనేది దక్కడం లేదు. అన్యాయం చాలా చోట్ల జరుగుతోంది. మరి దాన్ని క్లియర్ చేయాలిగా. అప్పుడు వీళ్ళు నిజంగానే ఇగో ఈ సంస్కరణలను అమలు చేయగలరు, ఇంకా టాస్క్లు ఇస్తే వీళ్ళు చేయగలరు అనేటువంటిది తెలుస్తుంది. సో రెవెన్యూ శాఖను ఫస్ట్ ప్రక్షాళన చేయగలిగితే ముఖ్యమంత్రి గారు ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయనేదే ఇక్కడ లాస్ట్లో, ఇందులో అవకాశం లేకపోయినా అవకాశం తీసుకుని మాట చెప్పాల్సి వస్తుంది. ఎనీవే, చంద్రబాబు టాస్క్ అయితే మాత్రం చాలా ఛాలెంజింగ్గా ఉంది. విద్యాశాఖ ఆల్రెడీ ఆ ఛాలెంజ్ని తీసుకొని సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ చూపించింది. మరి మిగతా శాఖల మంత్రులు కూడా చూపిస్తారా వచ్చే 3 నెలల్లో? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.